హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఎలియో యానిమేషన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జియో హాట్స్టార్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే జస్ట్ 1 hour 38 minutes అలా అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఎలియో సాలిస్ అనే ఒక 11 సంవత్సరాల అబ్బాయి అనమాట. తను స్పేస్ అండ్ ఏలియన్స్ అంటే చాలా ఫ్యాసినేటెడ్ గా అయితే ఉంటాడు. తన పేరెంట్స్ ని కోల్పోయిన తర్వాత తన ఆంట్ అయిన వరల్డ్ అయితే స్టే చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఏలియాకున్న ప్యాషన్ వల్ల ఏం జరుగుతుందంటే తను ఒక ఏలియన్ కాంటాక్ట్ గేర్ అన్నది క్రియేట్ చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. చాలా తతంగా ఉంటుంది. అంతా చెప్పేస్తే ఇంక మూవీ చూడాల్సిన అవసరం ఉండదు. మీరు ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీకు కనుక తెలుగు డబ్బెడ్ అండ్ థియేట్రికల్ రిలీజెస్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఫాలో కొట్టండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే టైం పాస్ కి ఏం లేకపోతే ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి భయ్య. డిజ్నీ పిక్చర్ ఎప్పుడు తీసే మూవీ అంత అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మరి అంత రేంజ్ అయితే లేదు. ఇట్ వాజ్ ఓకే అనిపించింది. టైం పాస్ కి అయితే చూడొచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ అయితే ఉంటుంది. చాలా చోట్ల ఎమోషనల్ బీట్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఎంగేజింగ్ విజువల్స్ భయ్య. క్రియేటివ్ ఏలియన్ డిజైన్స్ కానీ, ఆ కమ్యూనివర్స్ కానీ, ఆ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. యానిమేషన్ అయితే విజువల్లీ సూపర్ గా ఉంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈజీగా చూడొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. అండ్ మెయిన్ వాయిస్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా సాలిడ్ గా ఉన్నాయి భయ్య. బాగా వర్కౌట్ అయింది నాకైతే. అండ్ అక్కడక్కడ ఫ్యూ ఎలిమెంట్స్ అయితే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్లాట్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య నాకు. వాళ్ళు ఏదో కమ్యూనివర్స్, ఏలియన్స్, స్పేస్ ఇలా ఏదేదో చేశారు కానీ అదంతా కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. కాంప్లికేటెడ్ గా అనిపిస్తుందేమో నేనైతే డౌట్ పడ్డా. బట్ వెళ్ళే కొద్ది ప్రిడిక్టబుల్ గా అనిపించేది మూవీ అయితే. చాలా బీట్స్ అన్ని కూడా ఇంతకు ముందు చూసిన పిక్చర్ మూవీస్ లాగా అనిపిస్తాయి. చాలా ఫెమిలియర్ గా సిమిలర్ గా ఉంటాయి అనమాట. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఎలియోస్ జర్నీ కూడా ఎస్పెషల్ ఎమోషనల్ ఆర్క్స్ ఏదైతుందో అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. చాలా వీక్ గా అనిపించింది. చాలా ఫార్మాలిక్ గా అనిపించింది. సర్ప్రైజెస్ అయితే ఏం లేవు. చాలా లిమిటెడ్ గా ఉంటుంది. విజువల్ ఇంప్రెసివ్ గా ఉన్నప్పటికీ కూడా మూవీ కొన్ని పార్ట్స్ అయితే అంత హై అయితే ఇవ్వలేదు నాకు. పిక్సర్స్ స్ట్రాంగెస్ట్ వర్క్ అని అయితే చెప్పను. యావరేజ్ వాచ్ అని చెప్తాను నేనైతే. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. జియో హాట్స్టార్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్.